జగనన్న కాలనీలన్నింటినీ వదిలేస్తారా, కడతారా? ఇప్పుడు ఇది లోతట్టు ప్రాంతాలలో జగనన్న కాలనీలు అంటూ దానికి సంబంధించి ఈనాడు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక స్టోరీ హైలైట్ చేసింది. ఇందులో రేపల్లె కాలనీ జగనన్న కాలనీలో 60 ఎకరాల్లో కట్టారు. 3009 ఇళ్ళు, 1131 పూర్తయినాయి. భూసేకరణ 25 కోట్ల రూపాయలు. అట్లాగే బట్టిప్రోలు జగనన్న కాలనీలో 30 ఎకరాల్లో కట్టారు. 1100 ఇళ్ళు మంజూరు చేశారు. 382 పూర్తయినాయి. భూసేకరణ 7.5 కోట్లు. అలాగే వణుకూరులో కృష్ణా జిల్లా 383 ఎకరాలు, 11,700 మంజూరు చేశారు. భూసేకరణ 383 కోట్లు. బాపట్ల ప్యాడిసన్పేట లేఅవుట్ 52 ఎకరాలు, గృహాల మంజూరైన 1860, పూర్తయిన 1260. అలాగే కైకలూరు గ్రీన్ విలేజ్ లేఅవుట్ విస్తీర్ణం 94 ఎకరాలు, గృహాల మంజూరు 2007, భూసేకరణ 30 కోట్ల రూపాయలు అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. ఇవన్నీ కూడా ఇప్పుడు దాంట్లో పత్రికల దరిద్రం ఎక్కడ పుట్టిందంటే, మొన్నటిదాకా అసలు ఒక్కిళ్ళు కట్టలేదు, నాటకం ఆడాడు అన్నారు. ఇప్పుడు ఎన్నిళ్ళు పూర్తయినాయో కూడా చెప్తున్నారు. ఎన్ని శాంక్షన్ అయింది, ఎన్ని చోట్ల భూసేకరణ జరిగింది, అక్కడ నీళ్లు నిలబడ్డాయి అన్నటువంటిది. ఇప్పుడు అమరావతిలో నీళ్లు నిలబడ్డాయి. మరి భూసేకరణ భూసమీకరణ చేసినందుకు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా, లేదా దాని మీదన క్రిమినల్ చర్యలు తీసుకుంటాం ఓకేనా? లేదు. ఇప్పుడు బెజవాడలో నీళ్లు నిలబడ్డాయి, అది వదిలేసేయండి. వరద వచ్చినటువంటి బుడమేరు, అది విజయవాడ బందర్ రోడ్డు, ఇవన్నీ కూడా వచ్చినాయి. ఎక్కడో ఎందుకు, మొన్న వచ్చినటువంటి టోల్ గేట్ మునిగిపోయింది. మొన్న విజయవాడ గుంటూరు వెళ్ళే టోల్ గేట్ మునిగిపోయింది. మరి దాని మీదన కేసు పెడతారా? ఆ ఏరియాలో భూసేకరణ మీదన? బేసిక్గా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటికి మెరక వేయించడం అన్నటువంటిది పూర్తయ్యాక చేస్తారు. కంపల్సరీగా చెయ్యాలి, చేయించాలి. ఇప్పుడు నగరం మధ్యలో ఇల్లు ఎవడెవడు కదా, పొలాల్లోనే కదా ఇచ్చేది. టిట్కో ఇళ్ళు ఎక్కడిచ్చారు? రాజీవ్ గురుకల్ప ఇళ్ళు ఎక్కడిచ్చారు? అసలు హౌసింగ్ బోర్డు కాలనీలు ఎక్కడ కట్టారు? కుకట్పల్లి అంటే ఒకప్పుడు ఊరి చివరు కదా, విజయవాడ భవానీపురం ఏపీ హౌసింగ్ బోర్డు కాలనీ అంటే ఊరి చివరు కదా. కాబట్టి ఎందుకు తెలిసి కూడా వార్తలు ఎట్లా ఎందుకు రాస్తున్నారు తెలీదు. దాంట్లో తెలియకపోవడం ఏమి, రాజకీయమే. ఇక్కడ దీన్ని ఒక కుంభకోణపు ఆరోపణలతో చేసుకోండి, దాంట్లో ఎవరిని లోపలేస్తారో. మనం ఇప్పుడు అంతా రాజకీయంగా ఎవడు ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరి మీద లోపల కేసులు వేసేయాలి, ఇప్పుడు ఏ పని జరగకూడదు. అట్లాగే ఇప్పుడున్న వాళ్ళ మీద రేపు వచ్చేవాడేస్తాడు. ఈ దరిద్రాన్ని మీడియా అంతా నెత్తిని పెట్టుకుని పొంచి పోషిస్తుంటుంది. వార్తలు చంపేసి చివరికి వాళ్ళ ప్రతీకార రాజకీయాలకి తోడు నిలబడతా అసలు ప్రజలకి ఏమి వరగకుండా చేసేటటువంటి ప్రయత్నంలో వీళ్ళు సఫలమవుతున్నారు. కానీ జనాలకి నష్టం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది.